కొన్ని విషయాలు మీదటి ఉంచాలని ఆశపడుతున్నాను. మనం చెప్పుకున్న మాటలో ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముచ్చరి. ఎందువలన? అందువలన అని వ్రాయబడింది. ఎందుకు అక్కడ ఈ భక్తుడు అలా రాయవలసి వచ్చింది? దానికి ముందు జరిగిన కార్యాలు ఏంటి మనకు బాగా తెలిసినటువంటి. జాగ్రత్తగా విందాం. నేటి దినము మారిన అభిప్రాయము అనే దాని గురించి మనం నేర్చుకుందాం. ఆయన యందు విశ్వాసం ఉంచిరి అనే మాట మనకు కనిపిస్తుంది. ఏదో ఒక కారణం, అక్కడ ఒక పరిస్థితి జరిగితే వారి యొక్క జీవితం విశ్వాసం అనేది వారు కలిగి ఉన్నారు. మారిన అభిప్రాయం, చేంజ్డ్ ఒపీనియన్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. చేరవచ్చిన మనందరికీ కూడా ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క అభిప్రాయం అనేది కలిగి ఉంటుంది. దేవుని పట్ల కూడా మనకుంటూ ఒక అభిప్రాయం అనేది ఉంటుంది. గమనించినేలా యేసుప్రభువు వారు కేవలం బ్రతుకులు మార్చేవాడే కాదు, ఆయన మానవ బ్రతుకులనే కేవలం మార్చే దేవుడు కాదు, జీవిత విలువల అవగాహన కూడా మార్చే గొప్ప దేవుడు. జీవిత విలువల అవగాహనను కూడా మార్చగలిగినటువంటి దేవుడు. చూడండి, మన జీవిత విలువల గురించి వాటి అవగాహన ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ అవగాహన సైతము మార్చే దేవుడు మనం నమ్మినటువంటి యేసుప్రభువు. జీవిత విషయాలకు వచ్చిన అభిప్రాయాలు చాలా మందికి ఉంటాయి. ఎలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుందని జీవిత విషయానికి వచ్చిన అభిప్రాయాలు. అంతేకాదు పిల్లరా, దేవుని గురించిన అభిప్రాయాలు కూడా దేవుడు ఇట్టే మార్చగల గొప్పవాడని మనం నేర్చుకోవచ్చు. దేవుని గురించి కూడా చాలా పర్యాలు మన అభిప్రాయాలు భిన్నంగా ఉంటాయి. మనకు నచ్చితే ఒకలాగా, మనకు నచ్చకపోతే మరోలా మన అభిప్రాయాలు ఇట్టే తారుమారైపోతాయి. అంటే మన ఆలోచనలు మారిపోతాయి, మన అభిప్రాయాలు మారిపోతాయి. గమనించినలా జీవిత విషయాన్ని గురించిన అభిప్రాయాలను, దేవుని గురించినటువంటి అభిప్రాయాలను కూడా మార్చేవాడు ఒక యేసు ప్రభువారే. గమనించిన ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఈ 2వ అధ్యాయం ద్వారా మనం తెలుసుకోవలసిన విషయము, యేసు ప్రభువారు ఎక్కడికి వెళ్ళినా, ఆయన ఏ ఇంట ప్రవేశించినా, ఏ జీవితంలోకి ఆయన అడుగు పెట్టినా, ప్రియ దేవుని సంగమా, ఆయన ఎక్కడ ప్రవేశించినా సరే తనను గూర్చి నిత్యము అభిప్రాయాలని, అనుభవాలను ఆయన ఇట్టే మార్చే దేవుడు. ఆయన నీ జీవితంలోకి వచ్చినా, నీ ఇంటిలోకి వచ్చినా, నీ గృహమందైనా ప్రవేశించి నివాసము చేసినా, ఆయన ఏం చేస్తాడంటే మన జీవితంలో ఉన్న అభిప్రాయాలను, జీవిత విలువలను మార్చేస్తాడు. మార్పు అనేది యేసుక్రీస్తు నడిచే ఆ బాటల్లో లేదా ఆ మార్గంలోనే రేకెత్తుతూ ఉంటుంది. యేసుక్రీస్తు వారు నడుస్తున్న మార్గంలో, ఆ బాటలోనే, ఆ దారిలోనే నీవు నేను మనము కూడా నడిస్తే మార్పు ఇట్టే వస్తుంది. ఆయన మార్గంలో మనం నడవకుండా పిల్లరా మార్పు రావాలంటే అది అసాధ్యము. మార్పు అనేది యేసు బాటల్లోనే, ఆయన నడిచినటువంటి దారిలోనే పుడుతూ ఉంది. పిల్లరా మార్పు చెందకుండా, జీవితం మారకుండా, మారు మనస్సు అనేది లేకుండా, మంచిగా ఉండకుండా యేసుక్రీస్తు వారిలో నివసించడం కూడా అసాధ్యము. మార్పు లేకుండా యేసుక్రీస్తు వారిలో మనం నివసించడం కూడా అసాధ్యమైన విషయాన్ని ఈ 2వ అధ్యాయం ద్వారా నేర్చుకోవచ్చు. 3 విషయాల మీద ఉంచి నా సందేశాన్ని త్వరగా ముగించాలని ఆశపడుతున్నాను. కానా అనే ప్రాంతంలో వివాహము జరుగుతుంది. గలిలియ ప్రాంతానికి చెందినటువంటి కానా, యూదయ, సమరయ, గలిలియ అనే విషయాలు మనకు బాగా తెలుసు. యూదయ, గలిలియ, సమరయ. ఈ సమరయ, గలిలియ, యూదయ గురించి మనం ఆలోచిస్తే, గలిలియలో ఒక ప్రాంతము కానా అనేటువంటి ఒక ఊరు, చిన్న ఊరు. ఈ కానాలో జరుగుతున్నటువంటి ఒక పెండ్లికి, వివాహానికి యేసుక్రీస్తు వారు ఆహ్వానింపబడ్డారు. మొదటిగా గమనించిన సామాన్యుడు అనే దాని గురించి నేర్చుకుందాం. మొదటిది సామాన్యుడు, కామన్ మ్యాన్. సామాన్యుడు యేసుక్రీస్తు వారు కానా పెండ్లికి ఆహ్వానింపబడ్డాడు. ఏం జరిగింది అని ఆలోచిస్తే, ఆయన శిష్యులు కూడా ఆయనతో ఉన్నారు.
యేసుప్రభువారితో ఆయన శిష్యులు కూడా ఉండడము ఆశ్చర్యం. ఆలోచించాలి పిల్లరా. ఆయన తల్లి గారు అంటే మరియ గారు కూడా అక్కడ ఉండడము కనిపిస్తుంది. ఆయన తల్లి అయిన మరియ కూడా ఉండడం బట్టి ఇంచుమించు ఆ పెండ్లి చేస్తూ ఉన్న వారికి వీరు కొంచెం బంధువులై ఉండవచ్చు, కొంచెం సమీప బంధువులుగా కనిపిస్తారు. అయితే యేసుప్రభువారు మాత్రం ఆయన ముఖ్య అతిథిగా అక్కడ పిలువబడడం లేదు. అందరి దృష్టిలో ఆయన సామాన్యుడిగానే ఉన్నాడు. ఆయన గొప్పవాడిగా అక్కడేమీ లేడు. ప్రియ దేవుని సంగమా, జాగ్రత్తగా ఈ మాటలు మనం వినాలి. కానా ప్రాంతంలో ఆ ఊరిలో వివాహం జరుగుతుంది. వివాహానికి ఇక్కడ మనం చర్చికి, దేవాలయానికి, ఆరాధనకి మనం ఎలా వచ్చినామో, పెండ్లికి కూడా చాలా మంది అక్కడికి వచ్చారు. అక్కడికి యేసుప్రభువారు వచ్చారు, ఆయన తల్లి అయిన మరియ వచ్చింది, యేసుక్రీస్తును అనుసరిస్తున్న శిష్యులు కూడా వచ్చారు. కానీ అందరి దృష్టిలో, ఆయన వెంబడించిన శిష్యుల దృష్టిలో యేసుప్రభువారు ఎలాంటి వారు? కేవలం సామాన్యుడు. ఆయన గొప్పవాడేమి అక్కడ ఎవరి దృష్టిలో లేడు. చెప్పాలంటే ఆయన ఎవరో అన్న విషయము తనను కనినటువంటి మాతృమూర్తి అయినటువంటి తన తల్లి అయిన మరియకి తప్ప ఇంకెవ్వరికి ఆయనలో ఉన్న ఉత్తమమైన విషయాలు, ఆయనలో ఉన్న ఆ గొప్ప ఔన్నత్యము తెలియదు. ఒక్క మరియకి మాత్రమే ఆయన గురించి తెలుసు. కడమ ఉన్న అక్కడున్న ప్రజలకి ఎవ్వరికి కూడా ఆయన ఎవరో తెలీదు. ఆయన ఎవరో అని ఆరా తీస్తే ఆయన మాలాంటి ఒక సామాన్యుడే, సామాన్యుడిగానే కనిపిస్తున్న వ్యక్తి. పిల్లరా, సామాన్యుడిగానే విచ్చేశారు యేసుప్రభువారు. ప్రియ దేవుని సంగమా, యేసుక్రీస్తు రాక ఎప్పుడు బైబిల్ గ్రంథం మనం చదివితే, ఏ విధంగా మనం పఠించిన బైబిల్ లేఖనాలు మనము క్రొత్త నిబంధన గ్రంథాలు మనము చదివితే మనం ఒక అర్థం అవుతుంది. పిల్లరా, ఆయన రాక ఎప్పుడు సామాన్యంగానే ఉంటుంది. బాజా భజంత్రీలతో ఆయన ఎప్పుడు కూడా రాలేదు. పూలమాలతో ఆయన్ని సన్మానించేవి కూడా మనకి కనిపించవు. ఆయన కొనియాడే పరిస్థితులు కనిపించవు. అందరి దృష్టిలో సామాన్యుడు. ఆయన ఆకాశము నుండి ఈ భూమికి నరావతారుడిగా, అంటే పరలోకం నుండి ఈ భూమికి వచ్చినప్పుడు కూడా ఆయన కేవలం ఒక సామాన్యుడిగానే పశువుల తొట్టిలో పరుండు పెట్టబడ్డం అనేది ఆశ్చర్యం. అందుకే పౌలు అంటాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. మాసిదోనియా సంఘానికి వచ్చి మాట్లాడుతున్న సమయంలో యేసుక్రీస్తు వారి యొక్క ఆ దాతృత్వ స్వభావాన్ని గురించి, దేవుని యొక్క ఉద్దేశాన్ని గురించి మాట్లాడతాడు. కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీ కొరకు లేదా నా కొరకు మన కొరకైనా దారిద్రుడయ్యాడని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. అందరి దృష్టిలో సామాన్యుడు. ఇంతకీ నీ దృష్టిలో, నా దృష్టిలో, మనందరి దృష్టిలో యేసుప్రభువారు ఎలా ఉన్నారు? అక్కడ ఉన్న ప్రజల దృష్టిలో ఆ పెండిలో యేసుప్రభువారు కేవలము సామాన్యుడే. బాజా భజంత్రీలు ఉండవు, ఆయన ఎక్కడికి వెళ్ళినా సన్మానాలు ఉండవు, సత్కారాలు ఉండవు. పిల్లరా, కాళ్ళు కడిగించుకోవడం కూడా కనిపించదు. మీరు వచ్చి నా కాళ్ళు కడగండి, మీరు వచ్చి నాకు సేవ చేయండి, ఇలాంటివేమి యేసుక్రీస్తు వారిలో మనకు కనిపించవు. సామాన్యునిగానే, అంటే ఆర్భాటము లేని వానిగానే ఆయన చరిత్రలో కాలు మోపాడు. ఈ భూమి మీద ఏ ఆర్భాటము లేదు. సామాన్యుడిగానే కాలు మోపాడు. సామాన్యుడిగానే, అంటే ఆర్భాటము లేనివాడుగానే పరలోకానికి తిరిగి ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆయన ఆరోహణమై వెళ్తూ ఉన్నప్పుడు కూడా ఏవి కూడా జరగలేదు. సామాన్యుడే. మనకి అపోస్తల కార్యములు 1వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి పఠిస్తే, యేసుక్రీస్తు వారు ఆరోహణమై వెళ్ళిపోతూ ఉన్నప్పుడు కొండ్లు ఓడబెరుక్కుని మరి పైకి లాగా తేరి చూస్తూ ఉన్నారు శిష్యులు. సామాన్యుడిగానే వెళ్ళిపోతున్నాడు ఆయన. ఇదిగో నేను ఆరోహణమై వెళ్ళిపోతున్నాను, ప్రజలారా, భూమి మీద జీవిస్తున్న మనుషులారా, నన్నే చూడండి, నేనేమి గొప్ప గొప్ప కార్యాలు అక్కడ ఏం చేయలే. సామాన్యుడిగానే నిరంబరంగానే ఈ భూమి మీదకి వచ్చాడు. సామాన్యుడిగానే, ఆర్భాటం లేని వాడిగానే ఆరోహణమై వెళ్ళిపోతున్నాడు. పిల్లరా, అందుకే ఎవరైనా, ఏ వ్యక్తి అయినా, పురుషుడు అవ్వచ్చు, స్త్రీ అవ్వచ్చు,
నువ్వు ఏ ప్రాంతానికి చెందినవాడు అవ్వచ్చు, ఏ వయసులో నీవు ఉండవచ్చు, ఏ దేశస్తుడు అవ్వచ్చు, ఏ వ్యక్తి అయినా నరుడనేవాడు, నరజాతికి చెందినవాడు ఈ సామాన్యుడిని యేసు అనే పేరుతో పిలుచుకోవచ్చు. అంత ధన్యత ఆయన ఇచ్చాడు. దేవుని పేరెట్టి పిలవడం ఏంటి? దేవుణ్ణి పేరు పెట్టి పిలిచే ధన్యత దేవుడే నేరుగా మనకు భాగ్యాన్ని ప్రసాదించాడు. అందుకే యేసు అని నీవు పిలుచుకోవచ్చు. ఎవరికి భాగ్యం లేదు. క్రైస్తవుని జీవితంలో దేవుడిచ్చిన ధన్యత. ఒక అంధుడు, గుడ్డివాడు, చూపు లేనివాడు దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు నన్ను కరుణించని కేకలు వేస్తాడు. నువ్వెలా పిలుస్తున్నావు? నీ దృష్టిలో, నీ ఆలోచనలో, నీ అభిప్రాయాలు ఏ రీతిగా యేసుక్రీస్తు వారి పట్ల ఉన్నాయి? ఒకవేళ ఆయన పట్ల నీ అభిప్రాయాలు ఏదైనా తేడాగా ఉంటే నీ అభిప్రాయం ఈ దినము ఆయన మార్చబోతున్నాడు. నీ ఆలోచనలు మార్చబోతున్నాడు. నీ స్థితిగతులను మార్చబోతున్నాడు. యేసుక్రీస్తు చెంత ఆయనతో కూడా వచ్చిన శిష్యుల యొక్క అభిప్రాయాలు కూడా చాలా వింతగానే ఉన్నాయి. ఆయన పట్ల ఈయన అలాంటి వాడనే దృష్టిలో వారు చూస్తున్నారు. పిండిలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా అలానే చూస్తున్నారు. పిల్లరా, మనం ఈ సత్యాన్ని గమనించాలి. ఆయనపై నీ అభిప్రాయం ఎలా ఉంది? కానా అనే ప్రాంతంలో లేదా ఈ గ్రామంలో యేసుక్రీస్తు వారు చేస్తున్న కార్యము, మొదటిగా ఏదో ద్రాక్షరసాన్ని నీళ్లను ద్రాక్షరసంగా మార్చేశాడనే దాని గురించి మనం యోచిస్తూ ఉంటాం. కానీ అక్కడ జరిగినవి చాలా ఉన్నాయి. మొదటి సూచక్రియ పిల్లరా ఇది. ఈ ప్రాంతంలో, ఆ పట్టణంలో, గలిలయ ప్రాంతంలో చుట్టుప్రక్కల తిరిగి, కాలినడకలు తిరిగి సువార్త చేసి బోధించి మొదటి సూచక్రియను చేసినటువంటిది ఇదే ప్రాంతం, గలిలయలోని కానాలో. ప్రియమైన దేవుని సంగమా, ఈ దినానికి ఒక స్పెషల్ ఉంది, ప్రత్యేకత మనందరికీ బాగా తెలుసు. పాస్టర్స్ ని అప్రిషియేషన్ చేసినటువంటి దినము, వారిని ప్రశంసించి మాన్యతతో కూడినటువంటి దినము. యేసుక్రీస్తు వారు కూడా మొదటిగా గుర్తింపు పొందినటువంటి పిల్లరా దినము. కానా ప్రాంతంలో గలిలయ అనే ఊరిలో ఆయన పిల్లరా చేసినటువంటి ఈ మొదటి సూచక్రియ ద్వారా ఆయన పట్ల అభిప్రాయాలు మారిపోతున్నాయి. సామాన్యుడు కానీ ఏం చేశాడు? నీ దృష్టిలో నీ ప్రభు వారి పట్ల ఎలాంటి అభిప్రాయం నువ్వు కలిగి ఉన్నావు? నీకు లాభప్రాప్తిగా ఏదైనా ఉంటే, నీకు అనుకూలంగా నీ దేవుడు ఏదైనా చేసేటట్లు ఉంటే నీ అభిప్రాయం బాగుంటుందేమో. నీకు నచ్చనిది, నీకు ఇష్టం లేనిది, నీకు అనానుకూలంగా ఉన్నది, నీ కుటుంబ పరిస్థితి బాగుగా లేనటువంటి పరిస్థితుల్లో దేవుని పట్ల నీకున్న అభిప్రాయాలు మారిపోతున్నావేమో. మొదట ఈయన నా రక్షకుడు అనే దృక్పథంతో ఎప్పుడైతే నువ్వు అంగీకరించి వచ్చిన్నావో అదే అభిప్రాయము నేటికి కూడా నీ జీవితంలో కొనసాగుతుందా? ఇంతకీ ఈ యేసు పట్ల నీ అభిప్రాయం ఎలా ఉంది? మొదటిగా సామాన్యుడు, రెండవది గమనించిన ఎలా సమర్థుడు, రెండవది గమనించిన పిల్లరా సమర్థుడు. కనిపెట్టినటువంటి పదం మనకు బాగా తెలిసినటువంటిది పిల్లరా ఇంగ్లీష్లో. సామాన్యుడు అనగానే అందరికీ గుర్తొచ్చింది ఏంటంటే పెద్ద విశిష్టత, ప్రాముఖ్యత ఏమీ లేనివాడు అని మన వారికి ఇట్టే అర్థమవుతుంది పిల్లరా. సామాన్యుడిగానే వచ్చాడు కానీ అక్కడికి, కానీ పిల్లరా ఆయనలో అసామాన్య సామర్థ్యాలు ఉన్నాయి అన్న సత్యాన్ని, ఆ విషయాన్ని పిల్లరా ప్రజలు అక్కడ ఉన్నవారు తెలుసుకోలేకపోయారు. ఒకవేళ ఇప్పటికీ కూడా మనలో యేసుక్రీస్తు వారు అసామాన్యం కలిగినటువంటి వాడని, అసామాన్యమైనటువంటి సామర్థ్యాలు ఆయనలో ఉన్నవని, గొప్ప గొప్ప కార్యాలు చేయగల సమర్థుడని మనము మన జీవితంలో నమ్మకానికి రాలేకపోతున్నామేమో, విశ్వాసానికి రాలేకపోతున్నామేమో.
యేసు సామాన్యుడే కావచ్చు అనేకుల దృష్టిలో, నీ దృష్టిలో, కానీ ఆయనలో అసామాన్యమైన కార్యాలు చేయగల సమర్థుడు ఉన్నాడు. ఆయన ఆపదల్లో ఆదుకునే సమర్థుడు. పిల్లరా, శ్రీమతి జ్యోతి పీటర్పాల్ గారు సాక్ష్యం చెబుతూ, మా కుమార్తె వివాహము చక్కగా జరిగింది. ఆమె ప్రారంభిస్తూ ఈ సాక్ష్యంలో మాట చెప్పారు, దేవుడు మానవుల రూపంలోనే ఏదైనా సహాయాన్ని చేస్తాడని మాట సాక్ష్యంలో ఉచ్చరించారు. నిజమే, దేవుడు నేరుగా నీ కొరకు రారు. అది ఏ కార్యమైనా సరే మనుష్యుల ద్వారా తన కార్యాల్లో జరిగిస్తారు. అక్కడ ఉన్న మనుష్యులు ఆయనకు అననుకూలంగా లేకపోతే వస్తువుల ద్వారా కూడా తన కార్యాలైనా చేసేస్తాడు. ప్రియమైన దేవుని సంగమా, గమనించినలా ఆయన ఆపదల్లో ఆదుకునే సమర్థుడు. నీ ఆపద ఎట్టిదైనా, ఎలాంటిదైనా సరే నీ ఆపదల్లో జోక్యం చేసుకునే దేవుడైనా. కానా అనే వివాహంలో ఆయన జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏంటి? ఆయన పెండ్లో ఎందుకు జోక్యం చేసుకున్నాడు? అసలు యేసుప్రభువు ఎవరో తెలియాలిగా. ఆయనలో ఉన్నటువంటి అసమర్థత కాకుండా సామర్థ్యత ఎంత ఉందో అనేది వెలికి తీయబడాలి కదా, బయటికి రావాలిగా. తండ్రి చిత్తమేదో, తండ్రి యొక్క నిర్ణయం ఏదో, ఎందుకు ఈ భూమి మీదకైనా వచ్చినాడో ఆయనలో ఉన్న విశిష్టత అనేది బయటకు రావాలి. మొదటి సూచక్రియ పిల్లరా ఆయన చేయడం అక్కడ మరణములో జీవాన్ని ప్రసాదించే సమర్థుడు మన ప్రభువు. అయిపోయింది కదా అనుకుంటాం చాలా మంది, ఎవరైనా చనిపోతే జీవితం అయిపోయింది అని 4-3 దినాలు ఏడుస్తాం. కొంతమంది ఆ దినమే ఏడ్చి ఏం చేస్తారు, బరియలు చేసిన తర్వాత, భూస్థాపితం అయిపోయిన తర్వాత వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు యథావిధిగా. ఆయన మరణములో జీవాన్ని ఇవ్వగల గొప్ప సమర్థుడు. ఎవరు ఇది? ఎవడు? నీకు జీవాన్ని ఇచ్చే దేవుడు సమర్థుడు ఒక్క యేసే. అందుకే నా యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు, నేనే జీవమును అని తెలియజేసిన మహాప్రభు యేసుస్వామి. ఆ జీవము నీకు నాకు మనకు కావాలంటే ఆయన పట్ల నీకున్న అభిప్రాయము సరైన రీతిలో ఉండాలి. ఒకవేళ ఆయన పట్ల నీ అభిప్రాయం సరిగా లేకపోతే నీ అభిప్రాయాన్ని మార్చబోతూ ఉన్నాడు ఆయన. అక్కడ ఉన్న వారి యొక్క అభిప్రాయాలు తేడాగా ఉన్నాయి ఆయన పట్ల. ఆ దినమందు మారిన అభిప్రాయాలు కనిపిస్తున్నాయి. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. అందువలన అందువలన నీళ్ళను ద్రాక్షరసంగా చేసిన తర్వాత వారి అభిప్రాయాలు మారిపోయాయి, మనుషుల ఆలోచనలు మారిపోయాయి. అంతవరకు ప్రతి ఒక్కరి దృష్టిలో ఈయన నాలాంటి వాడే, నాలాంటి మనుష్యుడే. చూడండి, మనకంటే ఏదైనా ప్రత్యేకత కలిగిన వారిని ఏం చేస్తాం మనం? ఎంతగా ఆశ్చర్యంగా చూస్తే వారికి ప్రయారిటీని, ప్రాధాన్యతను మనం ఇస్తాం. వాడు ధనవంతుడా బీదవాడిని మనం చూడం, సామర్థ్యము కలిగిన వారిని ఆ కోవలోనే చూస్తాం. అదే నీలాంటి నాలాంటి సామాన్యుడైతే ఏం చేస్తాం? పెద్దగా ఏం చేయము, లెక్క చేయం. ప్రియమైన వారలారా, పాప నాశనకరమైన స్థితిలో నుండి విముక్తిగల సమర్థుడు యేసు ప్రభువు. ఏదైతే మానవుడిని పాపం బాధిస్తుందో, పీడిస్తుందో, పాపం ఏదైతే మానవుని హింస పెట్టి నరకానికి తీసుకెళ్లాలని దుష్టుని యొక్క ప్రయోగాలు, పన్నగలు పన్నుతూ ఉన్నాయో, ఆ పాప స్థితి నుండి ఆ నాశనకరమైన స్థితిలో నుండి విడుదల లేదా విముక్తినివ్వగల సమర్థుడు యేసు ప్రభువు. అప్పటికి సిలువ వేయబడలేదు, రక్తాన్ని చిందించలేదు, శ్రమ అయినా పడలేదు. మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే ఆయన మన పాప బంధకాల నుండి విముక్తినివ్వగల సమర్థుడు. సామాన్యుడే గాని అసామాన్యమైన కార్యాలు చేయగలడు ఆయన.
అయితే మనుష్యుడు ఏం చేయాలంటే దేవునికి సహకరించాలి. దేవునికి ఏం చేయాలి? సహకరించాలి. ఒక పని ఫలవంతం అవ్వాలంటే ఆ పనిని ఏం చేయాలి? మనం ఇంట్రెస్ట్తో మంచిగా నచ్చి మనం చేస్తే మన జీవితంలో బద్ధకించకుండా, నిర్లక్ష్య వైఖరితో కాకుండా, సోమర్పణం లేకుండా గట్టిగా పనిచేసే ఫలవంతంగా ఉంటుంది. ఆధ్యాత్మికమైన ప్రయాణములు కూడా, సంఘముల విశ్వాసులు కూడా దేవుని వాక్యం అందే దృష్టి ఉంటే, దేవుని వాక్యం పట్ల ఆసక్తి శ్రద్ధ ఉంటే, వినగల చెవులు గెలివారుగా ఉంటే నీ బ్రతుకు కూడా ఫలవంతంగా ఉంటుంది. సరదాకేదో యేసుప్రభువారు లేదా ఆత్మతో సంఘముతో చెప్పు మాటని ప్రకటన గ్రంథంలో రాయబడలేదు. చెవి గలవాడు వినుడుగా కంటే, అక్కడ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కడికి మనలా రెండు చెవులు ఉన్నాయి. వాళ్ళు చెవులు లేని వాళ్ళని కాదు అక్కడ భావం. స్కూల్స్ లో, కాలేజ్ లో స్టూడెంట్స్ బిరారా వాళ్ళు ప్రయోజకులు అవుతారు. కొంతమంది ఎందుకు పనికిరాని వారుగా మిగిలిపోతారు. వినేవాడు, దాన్ని అనుసరించేవాడు, దాన్ని గట్టిగా పట్టుకున్నవాడు ఉన్నతమైన స్థితిలో ఉంటాడు. అలాగే ఆధ్యాత్మికమైనటువంటి ఈ పాఠశాలలో, ఈ దేవాలయంలో కూడా దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకోవడానికి వినుటకు వేగిరిపడిన వాడు మాత్రమే ఆత్మీయంగా జీవించువాడుగా ఉండి అనేకులను జీవింపచేస్తాడు. అలా పాస్టర్ గారి ప్రసంగం నాకు నచ్చుతుందండి, ఈ పాస్టర్ గారి ప్రసంగం నాకు నచ్చుతుందండి, ఆ అమ్మగారి ప్రసంగం నాకు నచ్చుతుందండి, ఈ అమ్మగారి ప్రసంగం నాకు నచ్చుతుందండి, ఆ సంఘ పెద్దలు ఆయన మాట్లాడితే బాగుంటుందండి, ఈయన మాట్లాడితే నాకు బాగోదండి అని చాలా సంఘాలు ఈ గొణుగుడు అలవాటు అయిపోయింది. మాట్లాడే మనుషులు చూడకూడదు సంఘమా. మనుష్యులు పాత్రలో, పనిముట్లో నచ్చకపోతే దేవుడు ఊడ్చిబడిపడేస్తాడు. నువ్వు వినవలసిందేంటి? వాక్యం. దేవుని మాటలు యందు లక్ష్యం ఉంచాలి. పౌలు మాటలు యందు లక్ష్యం ఉంచింది కనుక లూదియా హృదయము తెరువబడింది. పౌలు దీర్ఘ ప్రసంగి. పౌలు ఎంత ప్రసంగి అంటే అతడు ప్రసంగిస్తూ ఉన్నప్పుడు ఐతుకొని ఎవరిని కూర్చో రాయబడింది. కిటికీ కొమ్ము మీద కూర్చుంటే ఆ వ్యక్తి కిందకి పడి ఆ యువకుడు చనిపోతాడు. మేము కూడి ఉన్న గదిలో అనేకమైనటువంటి దీపాలు వెలుగుచున్నాయని వ్రాయబడి ఉన్నది. అనేక దీపాలు ఉన్న చోట ఏ దీపమో ఆరిపోకూడదు. దీపము ఆధ్యాత్మికమైన దీపం, లేదా నరుని యొక్క ఆత్మ ఇవ్వబడిన దీపమా, దీపం బగబగమండి దేవుని నామంలో వెలిగింపబడాలంటే కూర్చునవలసిన చోట మనం కూర్చొని వినాలి. నేను ఎందుకు చర్చికి వెళ్తున్నాను, నా పని ఏంటి, నేను దేనికి వెళ్తున్నాను అనే దృష్టి నీకు ఉంటే, ఆత్మ సంబంధమైన ఆలోచన నీలో ఉంటే, ఆత్మ సంబంధమైన నేత్రం నీలో ఉంటే తప్పక నువ్వేం చేస్తావు? ఆత్మీయంగా ఎదుగుతావు. ఏదైనా మాట నిన్ను పట్టుకుంటుంది. ఓ పబ్లిక్ మీటింగ్కి ఓ వ్యక్తి వెళ్ళాడంట, భార్య వెళ్ళలేదు, భర్త మాత్రం వెళ్ళాడు. 3 మాటలు విన్నాడంట. ఆ ప్రసంగానికి వెళ్ళి మీరందరూ వచ్చారంటే ఆ మాట విన్నాడంట. మీరందరూ కూర్చొని అన్నారంట, కూర్చునే మాట విన్నాడంట. మీరందరూ వెళ్ళిపోతున్నారన్న మాట, ఈ 3 మాటలు తప్ప ఇంకేది వినలేదంట. కానీ ఆ దినం ఆ మీటింగ్కి వెళ్ళి అతని జీవితంలో పొందుకున్న లాభం ఏంటంటే, అంటే ఇది దృష్టాంతంగా చెప్తారు అంతే. సంఘానికి వచ్చిన వాళ్ళు, దేవాలయానికి వెళ్ళిన వారు ఇలా ఉండాలని కాదు నా ఉద్దేశం. ఇంటికి దొంగలు వస్తే భార్య అడుగుతుందంట, ఏం విన్నారండి మీరంటే, మీరు అందరూ వచ్చారా అన్నాడంట. దొంగలు వచ్చారంట. ఆ తర్వాత ఇదేంటి మనల్ని చూసి ఎలాగంటాను అనుకొని మీరు అందరూ కూర్చున్నారంటే ఆ దొంగలు కూర్చున్నారంట. వీడు మనల్ని చూసేసాడని మీరు అందరూ వెళ్ళిపోతున్నారని మాట అన్నాడంట. వాడు వెళ్ళిపోవడం వచ్చి పిల్లరా ఎందుకు ఈ మాటలు చెప్తుందంటే, 2-3 మాటలు వింటేనే వారి జీవితంలో ఊహించిన రీతిగా దేవుడు కార్యాలు చేస్తున్నప్పుడు ఆత్మకు సంబంధించిన ఉపయుక్తమైన మాటలు మనం వింటే మన బ్రతుకుకి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్న విషయం మనం గమనించాలి. పిల్లరా ఈ విషయాలు మనం నేర్చుకోవాలి. అర్ధరాత్రిలో అంతరాయం, ఆటంకం పిల్లరా ఎవరూ తీర్చలేని ఇబ్బంది, ఇంకెవరి లేమని పూడ్చలేరు, పరువు నష్టము అనుకోకుండా ఎదురైంది ఈ కానా పెండిలో. అలాంటి సందర్భంలో ఏం జరుగుతుంది?
పెండ్లి యజమానుడికి, పెండ్లి చేస్తున్నటువంటి ఆ కుటుంబంలో ఉన్నటువంటి యజమానుడికి ఆ ఇబ్బంది ఊహించిన రీతిలో ఒకేసారి వస్తే ఇంట్లోకి వెళ్ళి దాగుడం తప్ప ఇంకేమీ చేయలేరు, పరువు నష్టం. అలాంటప్పుడు చేయవలసింది ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారని 73వ కీర్తనలో 25వ చరణంలో రాయబడుతుంది. పిల్లరా, 73వ కీర్తన 25వ చరణంలో ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా ఏ లోకంలో నాకు అక్కరలేదు. చాలమ్మ పిల్లరా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు పిల్లరా అని ఎంత సముద్రుడంటే అంతరాయం కలిగింది. ఆ విందులో ఇబ్బంది వచ్చింది, పరువు నష్టం, కానీ ఆయన జోక్యం చేసుకునే విధము కనిపిస్తుంది. 116:5 రాయబడుతుంది. పిల్లరా, ఇరుక్కునంతుండి నేను యెహోవాకు మొరపెట్టుకుని విశాల స్థలంలో యెహోవా నాకు ఉత్తరం ఇచ్చిన, ప్రతిఫలం ఇచ్చిన మనకి రాయబడుతుంది. నీ పరిస్థితి ఇరుకుగా ఉన్నప్పుడు నువ్వు మొర్ర పెడితే తప్పకుండా దేవుడు విశాలపరుస్తాడు. పిల్లరా, ఇదే జరిగింది ఈ కానా పెండ్లిలో. మాట మాత్రము సెలవిచ్చి నీటిని ద్రాక్షరసంగా మార్చేయడం. కేవలం మాట మాత్రమే సెలవిచ్చాడు. సామాన్యుడిగా అగుపిస్తున్న యేసుక్రీస్తు వారు, ఆర్భాటం లేని వాడిగా కనిపిస్తున్న యేసు ప్రభువారు ఆయన చేసిన కార్యం మనం గమనిస్తే పిల్లరా, మహాసామర్థ్యము గలవాడన్న అభిప్రాయము ఆ దినమే ప్రతి ఒక్కరిలో మొలకెత్తడమో కనిపిస్తుంది. అమ్మ బాబు, మనము ఈయన గురించి అనుకున్నాం, మనం అనుకునే దానికంటే ఈయన చాలా గొప్పవాడు, ఈయనేమి సామాన్యుడు కాదు. కొంతమంది పిల్లల గురించి మనం మాట్లాడుతాము, వీడు చాలా గట్టిడండి అని భౌతికపరమైన విషయాల గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. మనము ఊహించుకునే దానికంటే వీడు చాలా శ్రేష్ఠుడే అని మనం అంటూ ఉంటాం. చాలా మంది గురించి సాక్ష్యం ఇచ్చి అక్కడ ఉన్న వారి యొక్క ఆలోచనలో వారి అభిప్రాయాలు కూడా యేసుక్రీస్తుని గురించి అప్పుడే మొలకెత్తే. ఎలా? చాలా సామర్థ్యము గలవాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈ సత్యాన్ని మనం గమనించాలి. ఈ సామర్థ్యము ఒక సూచక ప్రాయమే. కేవలం యోహాను సువార్త మనం గమనించిన 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుతాం. ప్రతి వాడును మంచి ద్రాక్షరసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బరసము పోయెను, నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షరసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. ఇది కేవలం సూచక ప్రాయమే, కేవలం సూచన మాత్రమే. జీవితాలను ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆత్మీయంగా జీవితాలను కూడా ఇలానే ఫలవంతంగా యేసుప్రభువారు చేయగలరు. అక్కడ నీళ్ళనేదో ద్రాక్షరసం మార్చడంగా దాని గురించి మనం చూడడం అనేది కాదు, కానీ మానవ జీవితాలను కూడా ఇలానే ఫలవంతంగా యేసుప్రభువారు చేయగలరు. శ్మశానాలు ఆయన తాకిడికి ఏమైపోయినంటే సస్యశ్యామలుగా మారిపోయాయి. ఒకప్పుడు ప్రియమైన దేవుని సంగమా, ఈస్టర్ పర్వదిన ముందు మనం విని ఉన్నాం. ఎంతమంది గుర్తుందో? ఒక తోట అనేది గురించి నేను చెప్పాను. ఒకప్పటి దినాల్లో చావు అంటే భయము, సమాధుల తోట అదే శ్మశాన వాటికలు అంటే భయాలు, వెళ్ళడానికి ఎవరు ఇష్టపడేవారు కాదు, అది రుద్రభూమి అని. కానీ అది ఎలా అయిపోయి ఇప్పుడు సమాధి తోటలుగా మారిపోయాయి. పూలు, గంధాలు ఇలా పట్టుకొని వెళ్ళడం అనేది కనిపిస్తూ ఉంది. ఎలా ఇవి మారిపోయాయంటే, యేసు యొక్క తాకిడికి శ్మశాన వాటికలు కూడా ఎలా మారిపోయి దేవుని పిల్లరా సస్యశ్యామలుగా మారిపోయి యెషయా గ్రంథంలో రాయబడతాయి. దేవుడు తన కార్యాలు గొప్పవిగా
చేయగలని మనం గమనించాలి. పాపాత్ములు పరిశుద్ధులవుతారని మనం గమనించాలి. ఆయన స్పృశిస్తే, యేసు తాకితే నీ జీవితం కూడా ఎలా అయిపోతుందంటే పరిశుద్ధంగా మారిపోతుంది. ప్రియమైన దేవుని సంగమా, ఆయన సిలువలో మానవుడి కొరకు రక్షణను విరజిమ్మాడు. నీ కొరకు, నా కొరకు, మన అందరి కొరకు తన రక్తాన్ని చిందించి ప్రాణత్యాగం చేసి రక్షణ మనకి ఇచ్చున్నారు. ఆ రక్షణని ఇవ్వడానికి ఆయన చేసింది ఏంటంటే తన ప్రాణాన్ని బలిదానంగా పెట్టినాడు. ఆ విషయాన్ని చెప్పడానికి ఇలాంటి అద్భుతాలు కేవలము సూచక్రియలు మాత్రమే. నీళ్లను ద్రాక్షరసంగా మార్చడం కానీ, అంధుడికి కండ్లు చూపునివ్వడం కానీ, పక్షవాయువు కలిగిన వారు లేవనెత్తబడి నడవడం కానీ, ఈ అద్భుతాలన్నీ ఇప్పుడు మహా అద్భుతమైనటువంటి మానవునికి రక్షణ ఇవ్వడానికి ఇవి కేవలము సూచక్రియలని మనం గమనించాలి. ఆయన ఒక సమర్థుడని, నీ కొరకే తన ప్రాణం పెట్టుకు వచ్చిన గొప్ప స్నేహితుడని, తన ప్రాణమును పెట్టువాడిని గురించి వినాయబడుతూ ఉంటుంది. పిల్లారా, మనకి లేఖనాల్లో ఇదే యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, తన స్నేహితుడి కొరకు తన ప్రాణము పెట్టేవాడనే, నీ కొరకు తన ప్రాణము పెట్టుకు వచ్చిన గొప్ప స్నేహితుడు. మొదటి భాగంగా మనం దావీదు యోనాతానుల గురించి చదివించాం. అక్కడ యోనాతాను యొక్క అభిప్రాయం మారిపోతుంది దావీదు పట్ల. పిల్లరా, కొంతమంది గురించి మనం చాలా చులకనగా అనుకుంటాం మన యొక్క హృదయంలో. కొంతమంది గురించి వారి గురించి ఏమీ తెలియకుండానే రకరకాలుగా అనేసుకుంటూ ఉంటాం. కానీ వారితో సాహసించిన పిదప, వారితో మాట్లాడిన తర్వాత వారి పట్ల మనకున్న అభిప్రాయాలు మారిపోతాయి. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభు గొప్పవాడు, నీ కొరకు గాయాలను అనుభవించిన వాడు. ఆయన సమర్థుడు సమా. కేవలం నీ వలే నా వలే సామాన్యులని ఏ దినమందు కూడా నువ్వు ఊహించుకోకు. అలాంటి ఆలోచనలు రానివ్వకు. నీకు ఎంత కష్టం వచ్చినా, నీ కుటుంబంలో కానీ, నీ జీవితంలో కానీ, సంఘంలో కానీ, మన ఆధ్యాత్మిక ప్రయాణంలో కానీ ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి లోటు వచ్చినా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా, నా సమర్థుడు నా ప్రభు ఉన్నాడని మర్చిపోకుండా ఆయన తట్టు చేతులు ఎత్తితే తప్పక తన యొక్క సంకల్పాలు మన జీవితంలో నెరవేరుస్తాడు. చివరిగా పిల్లరా, వాడు చెప్పుకొని ముగిద్దాం. మొదటిది ఏంటండి? సామాన్యుడు. రెండవది సమర్థుడు. మూడవది గమనించిన ఎలా స్తుతిపాత్రుడు అనే విషయాన్ని చెప్పుకోవచ్చు పిల్లరా. లేదా ప్రశంసింపబడిన వాడని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రైజ్ వద్దు అని మనం ఆయన గురించి మాట్లాడుకోవచ్చు. స్తుతిపాత్రుడు పిల్లరా. ఎప్పుడైతే అద్భుతం చేసి ఆనాటి కార్యాన్ని పిల్లరా ఆశీర్వదించాడో, వెంటనే ఆయన మహత్వం లేదా ఆయనలో ఉన్న మహిమ అనేది ఆ దినమందు ఆయన శిష్యులు అర్థం చేసుకున్నారు. ఆయన మహిమను, ఆయన మహత్తును శిష్యులు ఆ దినమందు అర్థం చేసుకున్నారు పిల్లరా. అందుకే శిష్యులను కేవలం శిష్యులుగానే కాక స్నేహితులని పిలవడానికైనా ఇష్టపడినట్లు లూకా సువార్త 12:4, యోహాను 15:14 కనిపిస్తాయి పిల్లారా. ఆయన మహిమను మనం ఎప్పుడైతే ఎరుగుతామో, ఆయన మహత్తుని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, మనం ఆయనతో చెలిమిని పిల్లరా చేయడానికి, లేదా ఆయనతో స్నేహించడానికి, ఆయనతో సంబంధాన్ని పెట్టుకోవడానికి ఇష్టపడతాం. ఆయన అంత గొప్ప దేవుడు పిల్లరా. ఆయన సామర్థ్యానికన్నా ఆయన స్వభావమే ఉత్తమము అని మనం గ్రహించాలి. మరో విషయం, ఆయన కేవలం సమర్థుడనే కాక మనము తెలుసుకోవాల్సింది, నా ప్రభువు ఉత్తమమైనటువంటి స్వభావం గలవాడు. అందుకే ప్రభు ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నది. ఏఆర్ స్టీవెన్సన్ గారు ఒక కీర్తన ఆ మధ్య కాలంలో రిలీజ్ చేసే ఒక ఆల్బమ్ చర్చిలో చాలా మంది పాడినట్టున్నారు. రుచి చూచి తెలుసుకో, హృదయాన్న చేర్చుకో, ఎంత ఉత్తముడైన యేసుదేవుని. రుచి చూచి తెలుసుకో, హృదయాన్న చేర్చుకో, ఎంత ఉత్తముడైన యేసుదేవుని. వేద పురుషుడు, దేవతనయుడు, రక్షింపగల సమర్థుడు. అంటే ఆయన రుచి చూడాలని తెలియజేస్తున్నాడు.
యెషయా గ్రంథం 55లో వ్రాయబడినటువంటి దాన్ని ఆధారం చేసుకొని కీర్తన గ్రంథంలో కొన్ని అన్య విగ్రహాల గురించి వ్రాయబడిన మాటలు బేస్ చేసుకుంటూ రాస్తాడు. కానీ వాటి కొరకు ఎందుకు ఆహారాన్ని పెడుతున్నావు? ఎందుకు నీ రోకలు ఖర్చు పెడుతున్నావు? తృప్తినివ్వడానికి, సంతుష్టిని కలుగు చేయడానికి కొరకు ఎందుకు నీ యొక్క రోకలను వేయపరుస్తూ ఉన్నావు? నీలాంటి సామాన్కి నీవేళ పూజ చేస్తున్నావు. నీ మాటలు వినని వారికి నీవు ఎందుకు మొక్కుతున్నావు? మొర్ర పెడితే వినే దేవుడు ఉన్నాడు, ఆయనకు మొర్ర పెట్టు. నువ్వు చెయ్యి చాపితే నీకు సహాయం చేయగల దేవుడు ఉన్నాడు, ఆయన తట్టు నీ చేతులు చాపు. అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం. ఆయన వేద పురుషుడు, దేవుని తనయుడు, నజరేయుడైన యేసు. ఆయన కేవలం సమర్థనే కాదు ప్రియులారా, ఆయనలో ఉత్తమమైన స్వభావము ఉంది. ఆ స్వభావము నీలో, నాలో, మనలో ఆశిస్తున్నాడు. అందుకే క్రీస్తును పోలి నేను నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకున్నని పౌలు అంటాడు ప్రియులారా. అంత ధైర్యంగా మనం చెప్పే స్థాయిలోకి మనం వెళ్ళాలంటే యేసు క్రీస్తులో మనం సంపూర్ణంగా స్థిరులుగా ఉండాలి. అందుకంటే నేను పరిపూర్ణ కనుక మీరు పరిపూర్ణంగా ఉండుటకు ప్రయత్నించండి అని అంటాడు ఆయన. పిల్లరా, గమనించిన మీరులా ఆయన సామర్థ్యానికంటే ఆయన స్వభావాన్ని మనం ప్రత్యేకంగా గమనించాలి. ఆయన తన దివ్యమైన తేజస్సుతో చాలా పర్యాయాలు సువార్తల్లో ఆయన ప్రకాశింపబడినట్లు, తేజో సంబంధమైన వెలుగుతో ఆయన ముఖము వెలిగిపోయినట్లు లేఖనాల్లో వ్రాయబడుతుంది. అందుకే ఆనాటి కాలంలో ప్రజలంతా యేసుక్రీస్తును రక్షకునిగా గుర్తించి ఆయనను విశ్వసించారు. మనం విశ్వసిస్తున్నటువంటి ప్రభువుని, మన రక్షకుని మనం ఏ దృష్టితో చూడగలుగుతున్నాం? యేసుక్రీస్తు వారు ఏమి చెప్పినా, యేసు ప్రభువు ఏ పని చేసినా ఆయన ఏకైక లక్ష్యం నేను పాపుల రక్షకుడను అన్న విషయాన్ని లోకమంతటికైనా తెలియచేయడమే. ఆయన ఏది నోటితో బోధించినా, ఆయన యొక్క కార్యాలు, ఆయన పనులు ఏమి చేసినా సరే దాని ఏకైక లక్ష్యం ఆయన రక్షకుడు అని ప్రజలు ఆయనను గుర్తించాలి, ఆయన రక్షకులను గుర్తించాలి. నేటి కాలంలో మనుషులకి అద్భుతాలు కావాలి, సూచక్రియలు కావాలి, లాభప్రాప్తులు కావాలి, మనం అనుకున్నవి కావాలి. దేవునికి ఏం చేస్తామంటే ఇది కావాలి, అది కావాలని ప్రార్థన చేసి మనం ముందుగానే కోరేసుకుని ప్రభువా నీ చిత్తమని మొదలు పెడతాం. ఇది కాదు నా జీవితం. యాకోబు రాస్తాను, ఎందుకే నేడైనను రేపైనను ఒకనొక ప్రాంతం వెళ్ళి లాభం సంపాదించుకోమని చెప్పుకునే వారలారా, రేపేమి సంభవించనో మీకు తెలియదు. మీ జీవం ఏపటిది, ఇంతలో కనపడంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారు అంటూ ప్రభు చిత్తమైతే ఇది చేతము అది చేతము అని అంటాడు. ముందే మన చిత్తాన్ని దేవుని తెలియజేసేసి అది అడిగేసి పిల్లరా మనం అనడం అది సరి అయినది కాదు. మనకి ఏదైనా జరగడానికి కార్యం జరిగితే సాతాను చేస్తారని ఊరికొచ్చి చెప్పారు, సాతాను మీద, దుష్టుడి మీద మనం తోసేస్తాం. మీకు తెలుసో లేదో, సాతానుడి కంటే, దుష్టుడి కంటే అతిగా నిన్ను శోధించి నిన్ను పిండేసేది, నిన్ను విరిచేసేది దేవుడే. దేవుడే. ఎందుకు దేవుడు అలా చేస్తాడంటే నీవు అసలు ఆయన నిలవగలుగుతావా, నిలవవా, ఆయనలో ఉంటావా, ఉండవా? అబ్రహాముని అంతలా పరీక్షించిన ప్రభువు నన్ను పరీక్షించడం ఎంత? 50 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 50 ఏళ్ళు పట్టింది. నీవు నాకు భయపడేవాడు అని నేను ఎరుగుదను అనే సాక్ష్యాన్ని పొందుకోవడానికి అబ్రహాముకి. దేవుని సంగమా గమనిద్దాం, ఆయన ఏది చేసినా ఆయన రక్షకుడని మనం గుర్తించాలనే పిల్లరా, మనమైన నిజమైన రక్షకుడని మన జీవితంలో నమ్మాలి. కానా పెళ్లిలో ఆయన చేసిన ఈ కార్యము ద్వారా ప్రజలు తెలుసుకోవలసింది ఆయన సమర్థుడే కాదు, రక్షకుడు. పిల్లలు అక్కడ జరిగింది ఏంటంటే ఆ దినమందైనా ప్రశంసింపబడుతున్నాడు, స్తుతింపబడుతూ ఉన్నాడు. పిల్లరా, ఆయన చేసే సదుపాయాలు, ఆయన ఇచ్చే సదుపాయాలు, ఆయన ఇస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి అక్కర్ల అవసరాలను పిల్లరా మన జీవితంలో కోరుకొని ఆయన అనుగ్రహించేటటువంటి రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే లోకములో అలాంటి దౌర్భాగ్యులు మరొకరు ఉండరు.
సదుపాయాల సంరక్షకుడు యేసుక్రీస్తు వారిని మలుచుకోకుండా రక్షణ నిర్లక్ష్యం చేసుకునే వారికి మనం ఉండక ఆయన రక్షకుడు అని మనం అనుసరిస్తే మన జీవితాలు బాగుంటాయి. అందుకే ఆయన దేవుడు కనుక మన స్థుతులపై ఆశ్రయ ఉండాలి కనుక మనం నిత్యం ఆయన ఏం చేయాలి? సన్నుతించాలి. ఇదిగో ప్రభువా, మా సంఘమంతా స్తుతిస్తున్నాం, మా స్థుతులపై నీవు ఆశ్రయుడిగా ఉండండి. ఆయన దేవుడు అన్నాడు కనుక ప్రభువా నా స్థుతులపై నీవు ఆశ్రయుడవు అని నువ్వు ప్రార్థించాలి. ఆయన స్థుతి పాత్రుడు ప్రత్యేకంగా గమనించాలి. అప్పుడు ఆయన కూడా నీ అభిప్రాయాన్ని మారుస్తాడు. మన జీవిత అభిప్రాయాలను ఎప్పటికప్పుడైనా మార్చి మన అనుభవాలను నూతన పరుస్తూనే ఉంటాడు. మన అభిప్రాయాలు మారాలి పిల్లల దేవుని పట్ల. మన అభిప్రాయాలు మారకపోతే దేవునిలో మనము స్థిరులుగా నిలవలేము. ఆనాటి కాలంలో ఉన్నటువంటి యూదులు వారి అభిప్రాయం యేసుక్రీస్తు వారి పట్ల తేడాగా ఉన్నాయి కనుక ఆయన వేయము, సిలువ వేయము అని అప్పగించేశారు. ఆయన మనకి అద్భుతమైన పరిశుద్ధ ప్రేమలేఖన మనకి ఇచ్చినప్పుడు, అన్ని ఇదిలో ఉన్నప్పుడు కూడా మనం ఈ భూమి మీద ఇంకా ఆయన పట్ల ఏదో అభిప్రాయం కలిగి ఉంటే అధోగతిగా మన జీవితాల్లో అయిపోతాయి. మన అభిప్రాయాలు ఆయన పట్ల ఎలా ఉండాలంటే, ఆ పెండిలో పాల్గొన్నప్పుడు సామాన్యుడిగా చూశారు కానీ ఆయన గొప్ప సమర్థుడు. కాళ్ళు కడుక్కునే నీళ్ళను సైతము ఉత్తమమైన పానీయంగా మార్చేయగలడైనా. నీ జీవితం కూడా నలుగురు చే త్రక్కబడినదిగా ఉన్నప్పటికీ, పనికిరానిదిగా ఉన్నప్పటికీ ఉత్తమమైన ప్రయోజకుడిగా నేను ఆయన చేస్తాడు. నలుగురిలో మన కుటుంబము, మన జీవితాలు హాస్యాస్పదంగా ఉన్నా, నవ్వులు పాలైనవిగా ఉన్నా, సంఘం ఉన్నా, దేవుడికి ఇంపైన విధంగా మనం ఉంటే ఘనత వహించే పిల్లరా నజరేతుగా మనల్ని ఆయన చేసేస్తాడు. ఎందుకు పనికిరాదని, దాని నుండి మంచిదేది రాదని ప్రజలంతా తలపోసుకునే నజరేతును ఏం చేశాడు దేవుడు? ఘనత వహించేటట్లు, పోషకమైనటువంటి స్థితిలో ఉండేటట్లు దేవుడు మార్చేశాడు. నీవు నేను వస్తువైన, వ్యక్తి అయినా, సంఘమైన, ఒక ప్రాంతమైన దేవుని దృష్టిలో ఉంటే, దేవుని యొక్క ఎంపికలో ఉంటే ప్రయోజనకరంగా మార్చబడుతుంది. మన స్థితిగతులు దేవుడు మారుస్తాడు. అందుకే మన అభిప్రాయము ఆయనను రక్షకుని గాను, ఆయన ప్రభువు గాను, ఆయనను ఒక తండ్రి గాను, ఆయనను ఒక స్నేహితుని గాను, మన యొక్క బోధకుడిగా, ఒక గురువు గాను మనము నమ్మి నిశ్చయించుకొని మారిన అభిప్రాయాలతో సరైన అడుగుజాడల్లో ఆయన అడుగుజాడ మనం అనుసరిస్తే దేవుడు మనల్ని, మన జీవితాలను, మన కుటుంబాలను, సంఘాలను దీవిస్తాడు. అలాంటి శ్రేష్టమైన దేవుడిని మనకు చేకూర్చి మనమే అనేకులకు ఆశీర్వాదాలకు వారసులుగా ఉండడానికి దేవుడు తన ధన్యతను దయచేయాలని రండి తలలో ఉంచుదాం, ప్రార్థిద్దాం. దేవుడి మాటలు దీవించినగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థిద్దాం.